ఎదురుగా మనకి అద్భుతమైన క్లాక్ టవర్ అయితే ఉంది. ఈ క్లాక్ టవర్ అనేది మనకి 112 ఫీట్ అండి. చాలా బాగుంది. మన వ్యూ పాయింట్ దర్బార్ హాల్కి వెళ్ళాను, 2 ఫ్లోర్లు ఎక్కాను. సో మ్యూజియంస్ ఇవే కవర్ చేస్తాను. పార్క్, ఒక నేషనల్ పార్క్ అన్నారు, అది కూడా వెళ్తాను. మరి వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఇండోర్ అండి. నేను ఉజ్జయిన్ నుండి ఇండోర్కి అయితే 1 గంటలో అయితే వచ్చేసాను. సో ఇండోర్లో ఇక్కడ డైరెక్ట్గా మనకి ఏఎస్సి టీసీఎల్ క్యాంపస్ అన్నారు. అది ఏదో దారి మధ్యలో బస్ స్టాండ్లో అయితే వదిలేసాడు. బస్సులు అయితే లేవు, ఇదంతా క్యాంపస్ ఇది. సో ఎక్కడో ఒక 5 నిమిషాలు హాల్ట్ అయ్యి సో సరదాగా వచ్చాను ఇండోర్. ఇక్కడ ఏంటి పరిస్థితి, వాతావరణం ఏంటి చూద్దామని చెప్పేసి. సో ఎక్కడో ఒక దగ్గర అయితే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా ఈ రోజైతే ఉండి ఇక్కడ నుండి రేపు ఓంకారేశ్వర దేవాలయకి తెలియంగే. సో అంటిల్ దెన్ ఎక్కడో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఇన్ అదర్ అప్డేట్. ఏమైనా వెళ్తే 1 గంట అనేది 1 గంటన్నర అనేది చక్కగా విశ్రాంతి తీసుకొని చక్కగా దాని తర్వాత ఎక్కడికైనా ట్రావెల్ అయితే చేస్తాను. బాగా ఎగ్జాస్ట్ అయ్యి ఉన్నాను. సో ఫర్ నౌ స్టే ట్యూన్డ్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఇండోర్ అండి. నేనైతే చక్కగా ఒక 1 అవర్ అయితే బ్రేక్ అయితే తీసుకున్నాను. ఈ ఎండ అనేది బాగా విపరీతమైన ఎండ అండి. ఇక్కడ చాలా ఎండగా ఉంది. ఇప్పుడు మొదట అయితే నేను గాంధీ హాల్ దగ్గర నుండి మొదలు పెడుతున్నాను. ఇదంతా మనకి గాంధీ హాల్, మహాత్మా గాంధీ రోడ్ ఇదంతా. చూడండి, ఇండోర్ అంతా కూడా మెయిన్ ఫేమస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఫేమస్ లా ఉంది. సో ఇది కూడా మనకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మనకి ఈ గాంధీ హాల్ అనేది ఎపిటోమ్ ఆఫ్ ఇండోర్ అండి. సో ఆ ప్రాంతంలో చూపిస్తున్నారు. సో ఇదే మనకి గాంధీ హాల్ ఎంట్రన్స్. మనకి ఇది ఇప్పుడు ఎగ్జిబిషన్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్స్ కింద మార్చేశారని చాలా మంది ఇండోర్ ప్రజలైతే చెప్తున్నారు. సో నేను మొదట వచ్చాను కాబట్టి మొదట ఉన్న ఈ గాంధీ హాల్ని కవర్ చేసేసి దాని తర్వాత వేరే ప్రదేశాలకు అయితే వెళ్తాను. సో ప్యాలెస్లన్నీ మొదట కవర్ అయిపోవాలండి. దాని తర్వాత సాయంత్రం మనకి దేవాలయాలు ఇక్కడ కూడా మనకి 11 వరకు ఉంటుంది కాబట్టి సాయంత్రం పెట్టుకుంటాను. ఆ ప్రోగ్రాంలన్నీ, దేవాలయం ప్రోగ్రాంలన్నీ సాయంత్రం పెట్టుకుంటాను. చాలా బాగుంది చూడండి, బ్యూటిఫుల్. అదే మనకి గాంధీ హాల్. సో ఈ అద్భుతమైన గాంధీ హాల్ని మనకి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ చార్ల్స్ ఫ్రెడరిక్ స్టీవెన్స్ మనకి 1904లో కట్టించడం జరిగింది. మొదట దీనికి కింగ్ ఎడ్వర్డ్ హాల్ అని పేరు పెట్టారు. దాని తర్వాత మనకి యశ్వంతరావు హోల్కర్ 1926 to 1948 మనకి మహాత్మా గాంధీకి ఫాలో అవుతూ తనైతే పేరైతే ఈ కింగ్ ఎడ్వర్డ్ హాల్ని మార్చేసి గాంధీ హాల్ కింద పెట్టడం అయితే జరిగింది. ఏంటో ఇక్కడ ఎవరు టూరిస్టులు లేరు, ఇదంతా ఎగ్జిబిషన్ లాగా ఉంది. సో మనకి ఎదర సింహంకి ఎదురుగా మనకి అద్భుతమైన క్లాక్ టవర్ అయితే ఉంది. ఈ క్లాక్ టవర్ అనేది మనకి 112 ఫీట్ అండి. చాలా బాగుంది. సో ఇదే మనకి గాంధీ హాల్. సో టైం కూడా కరెక్ట్గానే చూపిస్తుంది. సో మొదట గాంధీజీ గారు సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి మనకి ఈ రోడ్డు అంతా కూడా. సో లోపల ఏమైనా ఉంటే లోపలికి వెళ్ళి చూస్తాను. సో మనకి ఇక్కడ అదంతా కూడా కనిపిస్తుంది కదా, అంతా మనకి రెడ్ అండ్ వైట్ శాండ్ స్టోన్ అయితే కట్టింది. మనకి ఆ 2 పరికరాల మెటీరియల్ కూడా మనకి మధ్యప్రదేశ్ నుండే తీసుకొచ్చి కట్టడం అయితే జరిగింది. సో బ్యూటిఫుల్. సో ఈ అద్భుతమైన గాంధీ హాల్ అనేది మనకి 1904లో మనకి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ చార్ల్స్ ఫ్రెడరిక్ స్టీవెన్స్ అయితే కట్టించడం అయితే జరిగిందండి. మనకి ఇనాగ్రేషన్ అయితే మాత్రం 1905లో మనకి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ జార్జ్ బి అనే అతను దీన్ని ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. మనకి 2 రకాలైన స్టోన్స్ అయితే కనిపిస్తున్నాయి, రెడ్ అండ్ వైట్ శాండ్ స్టోన్స్. ఆ రెడ్ శాండ్ స్టోన్ మనకి వైట్ శాండ్ స్టోన్ ఏంటంటే మనకి పట్నా సియోని ప్రాంతాల దగ్గర నుండి తెప్పించి చక్కగా ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. సో వన్ ఆఫ్ ది ఎపిటమ్ ఆఫ్ ఇండోర్ ఏదైనా ఉందంటే మనకి మొదట గాంధీ హాల్, దాని తర్వాత వేరే ప్రదేశాలు అయితే ఉన్నాయి. సో నేను గాంధీ హాల్ నుండి మొదలుపెట్టి
మొత్తం అంతా కూడా కవర్ చేద్దామనే ఉద్దేశంతో మొదట గాంధీ హాల్కి రావడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా మన మహాత్మా గాంధీ రోడ్డు సమీపంలో ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. సో మనకు మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసి మనకి 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఎగ్జిబిషన్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నారు. మరి నేను లోపలికైతే ప్రవేశించడానికి మార్గం అయితే లేదు, కానీ ఒకసారి ప్రవేశించి మొత్తం లోపల ఏమున్నాయని మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ నుండి నేను వేరే ప్రాంతానికి అయితే వెళ్తాను. ఆ ప్రాంతానికి వెళ్ళి అవి కీప్ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్ అండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సో ఇదంతా మనకి బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఇండో గోతిక్ స్టైల్లో ఈ అద్భుతమైన నిర్మాణం. సో లోపల ఏమైనా ఉందా, అది ఏంటి ఎక్స్కర్షన్ ఏంటిది సంగతి ఏంటి తెలియదు. లోపలికైతే వెళ్తాను. సో ఇది లోపలికైతే వచ్చాం. మనంతా కూడా ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది అంతా కూడా ఉంటుంది. సో ఈ కాంగ్రిగేషన్ హాల్ అంటారు దీన్ని. సో ఇది మనకి అంతా కూడా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఈ మనిషి మనకు లోపలికి ఎలా చేయట్లేదు, కానీ మెల్లికి వచ్చాను. బాగుంది, చాలా చాలా బాగుంది. ఇలా అయితే తీగలిసాను. సో ఎగ్జిబిషన్స్ అన్నీ జరుగుతాయండి ఇక్కడ. ఇదిగోండి ఈ ప్రాంతం అంతా కూడా ఎగ్జిబిషన్స్. సో ఇదే మనకి గాంధీ హాల్. సో బాగానే ఉంది. లోపల అయితే మనకి ఆర్ట్ అండ్ కల్చర్స్ ఏమైనా ప్రోగ్రామ్స్ అయ్యేటప్పుడు అయితే బాగుంటుంది. సో ఇవేనండి మన గాంధీ హాల్ విశేషాలు. ఇప్పుడు నేను వేరే దగ్గరికి వెళ్ళి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్. ఫర్ నౌ స్టే ట్యూన్డ్. అంతే. అందమైన గార్డెన్ బాగుంది, చాలా ప్రశాంతమైన వాతావరణం అని అంటున్నారు. ఏంటన్నా గాంధీ హాల్ కూడా యూట్యూబ్లో పెట్టేస్తారంటే మనకి గాంధీ అన్ని మనం అన్ని రకాల వీడియోస్ అన్ని మన దాంట్లో ఉంటాయండి. ఒక ప్రాంతానికి వెళ్ళారంటే అన్నీ అక్కడ ఏంటి స్పెషల్ అని తెలుసుకొని చక్కగా చిన్నది పెద్దది ఇంకా నేను అన్నీ వదిలేసాను. అవన్నీ ఎవరు అనుకుంటారో ఇవి అనుకుంటారని కాదు, నాకు కనిపించింది అంతా కూడా పెట్టి పడేస్తాను ఈసారి. అదే బెస్ట్. బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ రజవాడ ప్యాలెస్ అండి. రజవాడ ప్యాలెస్ అనేది మనకి రజవాడలోనే ఈ అద్భుతమైన నిర్మాణం అయితే జరిగింది. మనకి ఇండోర్లో ట్రాఫిక్ అనేది ఏది లేకపోయినా కూడా ట్రాఫిక్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎండకి అసలు తిరగడమే కష్టం. అంటే అసలు పోస్తారు అంతమంది. ఇదంతా ఖజూరి బజార్ మార్కెట్ ఏరియా ఇదంతా. ఎంతమంది జనం అంటే అంతమంది. నేను ఫస్ట్ అయితే రజవాడ ప్యాలెస్కి అయితే వచ్చాను, కానీ ఇక్కడ మందిరం అయితే ఉంది, మహాలక్ష్మి మందిరం. అదైతే చూపిస్తాను. సో ఇది కూడా మనకి రజవాడ ప్యాలెస్ దగ్గర మనకి మహాలక్ష్మి మందిరం అయితే ఉంది. ఆ మందిరికి అయితే వెళ్తాను. ఏంటి ట్రాఫిక్ అంటే విపరీతం అండి ఇండోర్లో. ఏంటి జనం ఒక దగ్గర ఆగుతానరా, ఏం చేస్తున్నారా, ఏం లేదు. మహాలక్ష్మి మందిరికి అయితే వెళ్ళి చక్కగా తల్లిని అయితే దర్శించుకుందాం. సో రజవాడ ప్యాలెస్కి వచ్చే సమీపంలోనే ఈ అద్భుతమైన మహాలక్ష్మి తల్లి మందిరం అయితే ఉంది. బ్యూటిఫుల్. ఇది మనకి మహాలక్ష్మి చలస, హనుమాన్ చలసలో మహాలక్ష్మి చలస కూడా ఉంది. బాగుంది, తల్లి చాలా బాగుంది. చాలా చాలా అద్భుతం, బ్యూటిఫుల్. సో ఇక్కడ మనకు 3-4 దేవాలయాలు కూడా చాలా అద్భుతమైన దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక 3-4-5 దేవాలయాలు అయితే ఉన్నాయి. అయితే కవర్ చేస్తాను, కానీ అది మనకి సాయంత్రం 11 గంటల వరకు ఆ దేవాలయం ఓపెన్లో ఉంటుంది. హర హర మహాదేవ, హర హర మహాదేవ. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. సో ఇక్కడ 3-4 దేవాలయం అవి కూడా కవర్ చేసి చక్కగా చూపిస్తాను నేను. ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి నేను మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఇలాంటివి గమనిస్తున్నాను. బాగుంది, చాలా బాగుంది. సో రజవాడ ప్యాలెస్కి వెళ్ళి ఆ విషయాలు అక్కడ తెలియజేస్తానండి. తల్లి పాదాలు. సో ఇదిగోండి ఫైనల్ అయితే నేను రజవాడ ప్యాలెస్కి అయితే వచ్చాను. ఇది మనకు వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్ట్రక్చర్స్ ఇన్ ఎంటైర్ ఇండోర్ అండి. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కూడా. మనకు మొత్తం ఇదంతా కూడా 7 స్టోరీడ్ ప్యాలెస్ ఇది. ద ఫౌండర్ ఆఫ్ హోల్కర్ డైనాసిటీకి చెందిన మల్హర్ రావు హోల్కర్ అనే వ్యక్తి అద్భుతమైన నిర్మాణం కట్టించడం జరిగింది. సో మొత్తం ఖజూరి బజార్ అంతా కూడా మనకి జనం. ఈ ఎదురుగా మనకి అహిలాబాయి హోల్కర్ యువరాణి స్టాచ్యూ కూడా ఉంది. కాకపోతే నేను ఈ పక్కన ఉన్నాను కాబట్టి కనిపించట్లేదు, కానీ లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఎండగా ఉంది కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపిస్తున్నాను.
సో ఇది మనకి టికెటింగ్ విండో. ఇది మనకి కెమెరా అయితే 250 కానీ మొబైల్ అయితే ఫ్రీ. సో ఫారినర్స్కి అయితే మనకి 400 ఛార్జ్ చేస్తారు. ఇండియన్ విజిటర్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేనైతే టికెట్ అయితే తీసుకున్నాను 20 రూపీస్, పర్వాలేదు. సో మనకి ఇక్కడ కూడా మనకి దేవాలయం అనేది ఉందండి. చాలా అద్భుతమైన ఇండోర్లో వన్ ఆఫ్ ది మేజర్ టూరిస్ట్ లొకేషన్ వేర్ లాడ్ ఆఫ్ పీపుల్ కమ్ అంటే మనకి రజవాడ ప్యాలెస్ అని. సో మొదట దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. దేవాలయం కనిపిస్తే కళ్ళాగదు. సో బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇదేంటి జూమర్ పెడితే ఏదోలా వచ్చేస్తుంది. పర్వాలేదు, బాగానే ఉంది. సో ఇక్కడ దేవాలయం ఉంది. ఆ దేవాలయం లోపలికి వెళ్దాం మనం. మనకి గణేశుడు దేవాలయం ఇది. బ్యూటిఫుల్. ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా వింతగా ఉన్నాయి గణేష్లు. మధ్యప్రదేశ్లో మనకి ఆంజనేయుడు కూడా చాలా వింతగా ఉన్నాయి. నేను అవి ఎప్పుడు ఎక్కడ చూడలేదు. సో ఇలా మనం ప్రాంతం వెళ్ళే కొద్దీ మనకి ఇలాంటి అద్భుతమైన కనిపిస్తాయి. హర మహాదేవ, శివపార్వతులు, విఘ్నేశ్వరుడు, అహిలాబాయి హోల్కర్ స్టాచ్యూ కూడా అక్కడైతే మాకు ఉందండి. సో చాలా అద్భుతమైన నిర్మాణం. ఇదంతా కూడా మనకి బ్రిటిష్ అండ్ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్తో ఈ అద్భుతమైన నిర్మాణం అయితే జరిగింది. బాగుంది, చాలా బాగుంది. సో మనకి హోల్కర్ డైనాసిటీకి చెందిన ఈ రాజులందరూ కూడా మరాఠా ఎంపైర్స్కి సంబంధించిన వ్యక్తులండి. మనకి ద ఫౌండర్ ఆఫ్ హోల్కర్ డైనాసిటీ మల్హార్ రావు హోల్కర్. ఇది మనకు 1704లో 47లో స్టార్ట్ చేస్తే 1766లో పరిపూర్ణంగా కట్టేయడం జరిగింది. బాగుంది. సో మనకి ఇండోర్లో ఉన్న దేవాలయాన్ని కూడా మన 11 వరకు ఓపెన్లో ఉంటాయి కాబట్టి చక్కగా ఈ గ్యాప్లో ఈ మిగతా టూరిస్ట్ లొకేషన్స్ అని కవర్ చేసి సాయంత్రం వేళలో నేను దేవాలయానికి వెళ్తాను. ఈ 7 స్టోరీలు ఉన్నాయి కానీ ఆ 7 స్టోరీలు మనకి ఎక్కనెవరు. మ్యాక్సిమం 1-2 ఫ్లోర్లు అయితే ఎక్కుతాను. మరి అక్కడ ఉండి ఏమైనా ఉంటే మనకి ఎక్కితే ఒక ఉపయోగం ఉంది. కానీ మరి ఏమీ లేకుండా ఊరికనే తిరగాలంటే మరి అది కావాలి, టైం వేస్ట్. ఏంటి దర్బార్ హాల్ ఏంటి అక్కడ ఏమైనా ఉంది అక్కడ. సో చిన్న ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చారు. సో ఈ అద్భుతమైన రజవాడ ప్యాలెస్ కూడా 3 సార్లు అనేది రినోవేట్ చేయడం జరిగింది. లాస్ట్ రినోవేషన్ అనేది మనకి ఉషా గారు ఆఫ్ హోల్కర్ డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి, ఆమె అయితే మనకి 2007లో రినోవేట్ చేశారు. సో అంతా మనకి మరాఠా ఎంపైర్స్ హోల్కర్ డైనాసిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చారు. వింటేజ్ ఇండోర్. సో మనకున్న టైంకి ఇలాంటి వింటేజ్ ప్రోగ్రాంలకు వెళ్తేనే తొందరగా మనకి కవర్ అవుతాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి శుభేందర్ మల్హారావు హోల్కర్. తనే మనకి ద ఫౌండర్ ఆఫ్ ద హోల్కర్ డైనాసిటీ. అహిలాబాయి హోల్కర్ ఆమె స్టాచ్యూ కూడా మనకి బయట అయితే ఉంది. కశీరావు హోల్కర్, యశ్వంతరావు హోల్కర్ అంటే మనకి గాంధీ హాల్ ఉంది కదా, గాంధీ హాల్కి పేరు పెట్టింది మనకి కింగ్ ఎడ్వర్డ్ హాల్ నుండి గాంధీ హాల్కి పేరు పెట్టింది అతనే. ఇది మనకి కదేందర్ రావు హోల్కర్. మరి మనకు తెలియదు ఇదంతా. సో కొన్ని చూస్తే కనిపెడతాను, కొన్ని కనిపెట్టలేని యశ్వంతరావు హోల్కర్. సో దిస్ ఈస్ ద బ్యూటీ. సో యాజ్ పర్ మధ్యప్రదేశ్, దిస్ ఈజ్ అన్ ఆర్కియలాజికల్ ప్రొటెక్టెడ్ మోనుమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండి. వింటేజ్ ఇండోర్. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ నుండి మెల్లిగా వెళ్ళాలి. మన లాస్ట్ ఏంటి అటు ఇటు ఏది పడితే తిరిగేస్తాను కానీ. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయి, సెకండ్ ఫ్లోర్లో ఏమున్నాయి, మనకి ఫ్లోర్లో అయితే 7 ఫ్లోర్లు అయితే ఉన్నాయి కానీ అన్ని ఫ్లోర్లు మనకి ఎక్కనెవరు. అది అక్కడ కనిపిస్తుంది కదా స్టాచ్యూ, మహారాణి అహిలాబాయి హోల్కర్.
అటువైపు నుండి మనం చూస్తే మనకి ఖజూరి బజార్కి సమీపం నుండి చూస్తే మనకు చక్కగా కనిపిస్తుంది స్టాచ్యూ. అంతే మరి ఫోటోషూట్స్కి వీటికి బాగుంటాయి ఇక్కడ. మరి వ్యూ పాయింట్స్ ఇవి ఎలా ఉన్నాయి. రజ్వాడా ప్యాలెస్ బ్యాక్ టు బ్యాక్ 1700 సెంచరీ. అద్భుతమైన బ్రిటిష్ అండ్ యూరోపియన్ మరాఠా ఇన్ఫ్లుయెన్స్తో కట్టించిన అద్భుతమైన కట్టడి. 1766లో నిర్మించారు ఇది మొత్తం. సో ఇక్కడ మనకి ఖజూరి బజార్ అంతా చక్కగా కనిపిస్తుంది. సో ఇది మనకి వ్యూ పాయింట్. దర్బార్ హాల్కి వెళ్ళాను, 2 ఫ్లోర్లు ఎక్కాను. సో మ్యూజియంస్ ఇవే కవర్ చేస్తాను. పార్క్, ఒక నేషనల్ పార్క్ అన్నారు, అది కూడా వెళ్తాను. మరి ఇవే కవర్ చేస్తాను నేను మ్యాక్సిమం. ఇటేమైనా ఉందా? బ్యూటిఫుల్. సో ఈ రజవాడా ప్యాలెస్ నుండి నేను ఎక్కడికి వెళ్తానంటే మరి టైం ఉంది కాబట్టి ఇవన్నీ కవర్ చేస్తాను మెల్లమెల్లగా. మనకి నేషనల్ పార్క్ ఒకటి ఉంది, ఆ నేషనల్ పార్క్ కూడా కవర్ చేస్తాను. ఇండోర్లో మరి రాత్రి భాగం వరకు ఈరోజు ఎంతవరకు కవర్ అయితే ఈరోజు నిజంగా చెప్పాలంటే కడుపులో ఏదో తిప్పేస్తాను అండి. ఈ అన్నం దొరక్క ఆడికి అన్నం ఇవ్వరా నాయనా అంటే ఆ రొట్టెలు, ఆ బటర్ నాన్లా ఉన్నాయి, రొట్టెలే లేవు. మన హైదరాబాద్లో చపాతీలు మన బటర్ నాన్లు ఎలాగ అంటాం, వీళ్ళు రొట్టెలు ఎలా అంటారు. ఏం చేద్దాం, దాంతో పిడకడ ముద్ద ఇస్తున్నాడు అన్నం. దొరకట్లేదండి ఫుడ్ అనేది, కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. నేను అన్నమే తింటానంటే అన్నం దొరకదు ఇక్కడ. ఆ 2-3 బట్టనాలు ఇచ్చేస్తున్నాడు. పిడకలు అన్నం వేస్తే వాడికి ఆ పిడక ఎక్కడ చాలుతుంది. నేను తినేదో రోజుకి ఒక పూట తింటుంది, అది కూడా సరిగ్గా తినలేకపోతే అది వేస్ట్. నిన్న ఏకంగా 2 అవి బోండాలు ఉన్నాయి, ఆ బోండాలు తిన్నాను అంతే. బాగుంది, చాలా బాగుందండి. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, ఇంప్రెసివ్ ఆర్కిటెక్చర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ రజ్వాడా ప్యాలెస్ విచ్ ఈజ్ ఇన్ రజ్వాడా. ప్యాలెస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. 2 ఫ్లోర్ల వరకు అయితే మనకి ఎక్కనిచ్చారు. మరి పైన మిగతా 5 ఫ్లోర్లు అయితే మనకి ఎక్కనివ్వలేదండి. 7 స్టోరీడ్ ప్యాలెస్ ఇది. చాలా అద్భుతమైన ప్యాలెస్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ ప్యాలెసెస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండోర్. ఏదైనా ఉంటే మనకి రజ్వాడా ప్యాలెస్ అనేది చాలా ప్రాధాన్యమైనది. సో చక్కగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వచ్చి చక్కగా ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా చక్కగా తీసుకోవచ్చు. సో ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నాకు కూడా తెలియదు. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రజ్వాడా ప్యాలెస్, బై, టేక్ కేర్. సో ఇది రజ్వాడా ప్యాలెస్ నుండి ఈ సైనింగ్ అయితే వచ్చాను. సో మనకి అహిలాబాయి హోల్కర్ కనిపిస్తుందా, బ్యూటిఫుల్. చాలా జూమ్ చేసేది తీసాను. ఇదంతా ప్రాంతం జనం విపరీతం అండి, ఈ ప్రాంతం అంతా.